నమస్కారం అధ్యక్ష. యాక్చువల్గా ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలకు జరుగుతున్న భూ కేటాయింపులు, ముఖ్యంగా విశాఖపట్నంలో జరుగుతున్న భూ కేటాయింపులు అయితే మాత్రం చాలా విమర్శలకు దారి తీస్తుంది అధ్యక్ష. విశాఖపట్నం అనేది మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అత్యంత బాగా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న సిటీ అధ్యక్ష. అక్కడ రూపాయికి కనీసం పప్పు బెల్లాలు రావు అధ్యక్ష, కనీసం శనగలు కూడా రావు అధ్యక్ష, రూపాయికి టీ కూడా వైజాగ్లో రాదు అధ్యక్ష. అలాంటిది వైజాగ్లో వందల వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని అయితే మాత్రం చాలా డెడ్ చీప్గా ఇచ్చేస్తూ ఉండే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అధ్యక్ష. అయితే మనం గతంలో ఒక నానుడు ఉండేది, 99 రూపాయలకే బాటా రేట్ అని. మరి ఇప్పుడు 99 పైసలకే ఏ రేట్ అనాలో అర్థం కావట్లేదు అధ్యక్ష. మన పాత రాజధాని హైదరాబాద్ తీసుకుంటే అధ్యక్ష, ఎకరా 150 కోట్లకి అక్కడ ఇస్తున్నారు అధ్యక్ష, ఇక్కడ మాత్రం ఎకరా 150 పైసలకే ఇస్తున్నారు అధ్యక్ష. మరి ఇందులో ఏంటి ప్రాబ్లమో నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇంకా పునాది స్థాయిలో ఉన్న అమరావతిలో కూడా ఇస్తున్న భూముల ధరల కంటే మా విశాఖపట్నంలో ఇంకా తక్కువకి ఇస్తూ ఉన్న పరిస్థితి అధ్యక్ష. యాక్చువల్గా భూ కేటాయింపులు అనేవి వెనకబడిన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో తక్కువ ధరకి ఇస్తారు, ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని, అలాగే అక్కడ చీప్గా కూడా ధరలు భూములు ఉంటాయి కాబట్టి ఇస్తూ ఉంటారు అధ్యక్ష. మరి ఇంత కాస్ట్లీ ల్యాండ్ని ఎందుకు తక్కువకి ఇస్తున్నారో ప్రభుత్వమే చెప్పాలి అధ్యక్ష. ఇంకోటి ఏంటంటే టీసీఎస్కి 99 పైసలకే ఇచ్చామనేసి బాగా బ్రాండింగ్ చేసుకున్నారు, మంచిది అధ్యక్ష. అయితే టీసీఎస్ అంతకి ఇవ్వాలని డిమాండ్ చేసిందా లేదా ప్రభుత్వమే ఆఫర్ చేసిందా తెలియదు కానీ అధ్యక్ష, ఐటీ కంపెనీలకు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అయితే భూములు అత్యంత తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడే చెప్పినట్టుగా రహేజా డెవలపర్స్కి 99 పైసలకేమో 27 ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే అడ్రస్ లేని వర్సా కంపెనీకి డెడ్ చీప్గా 3000 కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టాలని ట్రై చేశారు అధ్యక్ష. మాట్లాడనివ్వండి మంత్రి గారు ప్లీజ్. వన్ సెకండ్ అధ్యక్ష, మళ్ళీ నేను ప్రశ్నిస్తున్నా. నేను 5 కంపెనీలని చెప్పాను అధ్యక్ష. 6వ కంపెనీ పేరు మేడం గారు ప్రస్తావించారు. ఆధారాలు పెట్టమన్నాడు హౌస్, ఆరోపణలు చేసి బయటకు వెళ్తాను. మేడం గారిని ఇప్పుడు ఆధారాలు పెట్టమని లేటెస్ట్ చేస్తూ విత్డ్రా ది స్టేట్మెంట్ అధ్యక్ష. అంతేగాని ఉర్సాక్ మేము ల్యాండ్ ఎక్కడ ఇచ్చాం అధ్యక్ష? వీఆర్ నాట్ గివెన్, మేము ఇవ్వలేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా నేను చెప్పాను, 5 కంపెనీలకే ఇచ్చానని చెప్పాను. ఉర్సాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం, ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్. లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి, లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళి తరపుంచడం మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. వీఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ దట్. ఉర్సాకి అంటున్నారు అధ్యక్ష, దయచేసి కరెక్ట్ కాదు అధ్యక్ష. మేడం గారు వివరాలు ప్రజల ముందు పెట్టమని కోరుతున్నారు అధ్యక్ష. మాధవ్ గారు ఇప్పుడు సెకండ్ సెక్రటరీ మాట్లాడుతున్నారు, మీరు లేచి మాట్లాడతారు ఎందుకు? నా కూర్చోండి మంత్రి గారు. 1 మినిట్ అమ్మా 1 మినిట్ మంత్రి. గత సెషన్లో కూడా ఇదే విషయం విమర్శిస్తే మేము ఇవ్వలేదు, ఇచ్చినట్టుగా నిరూపించండి అని చెప్తే మళ్ళీ అదే అలిగేషన్ చేస్తున్నారు. నేను అడుగుతున్నాను, మీరు కూడా ఉత్తరాంధ్రకు చెందినవారు. ఉత్తరాంధ్ర అనేది వెనకబడిన ప్రాంతం, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఉత్తరాంధ్ర వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు అధ్యక్ష. మనకు అన్ని వనరులు ఉన్నాయి, ఉన్న వనరులు ఉపయోగించుకోకపోవడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి చదువుకున్న యువకులందరూ ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్యతో బాధపడుతుంటే ఈరోజు ప్రత్యేక మీకు ఒక చెప్పండి, నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వకూడదు అనుకుంటున్నారో దానికి మీరు చెప్పండి. 99 పైసలకి మా చుట్టాలకు బంధువులకి ఇచ్చాం అధ్యక్ష. 99 పైసలకి ఇచ్చి ఈ భూమి ఇవ్వడం వల్ల అధ్యక్ష ఇప్పుడే ఆయన చెప్తున్నారు అధ్యక్ష, గొప్పగా చెప్తున్నాడు ఆయన. నిన్ననే బెంగళూరులో 20 ఎంత భూమి ఇచ్చారు, ఇన్ని ఉద్యోగులు గూగుల్ పెట్టారని చెప్తున్నారు. భూమి ఇస్తే వస్తారు అధ్యక్ష. ఒక ఉదాహరణ అధ్యక్ష, వెస్ట్ బెంగాల్ ఉంది అధ్యక్ష, మీరు అందరూ తెలుసు. వెస్ట్ బెంగాల్ ఆ రోజు భూమి ఇవ్వకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ బయటకు వెళ్ళిపోయాయి అధ్యక్ష. ఈరోజు గుజరాత్ బాగా అభివృద్ధి చెందుతుంది. కారణం ఏంటి? ఒకసారి గుజరాత్ చూడండి అధ్యక్ష, అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయంటే అక్కడ తక్కువ రేటుకి భూమి ఇవ్వడం వల్ల అక్కడికి వచ్చారు అధ్యక్ష. ఈరోజు ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది, ఆ ప్రాంతానికి ఎక్కువ మందికి ఉపాధి కల్పాలి, ఉద్యోగాలు కావాలని దృష్టి పెట్టి పాలు ఏలు పెట్టుకుని పెడుతుంటే దాన్ని హర్షించవలసింది పోయి అభినందించవలసింది పోయి దాన్ని కూడా విమర్శిస్తున్నారు అధ్యక్ష. దీన్ని మీరు ఖండించాలి ఈరోజు స్పష్టంగా అధ్యక్ష. లేని విషయాన్ని ఇప్పుడు ఒక అలిగేషన్ చేశారు. ఉత్సవాలకి 99కి ఇచ్చారు, నిరూపించమనండి.
చెప్పాలి కదా అధ్యక్ష. మేము స్పష్టంగా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో చెప్పాం, 5 కంపెనీలకే ఇచ్చామని చెప్పాం. ప్లీజ్ కళ్యాణ్ గారు. అధ్యక్ష ఒక్క నిమిషం. మేడం గారు సార్ అడిగారు. సార్ ఇస్తానమ్మా, నేను ఇవ్వలేను, సార్ ఇవ్వాలి. 1 సెకండ్. మాధవ్ గారు మీకు వినేదానికి ఓపిక ఉంటే సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. మీకు వినేదానికి ఓపిక లేకపోతే నేను సమాధానం చెప్పలేను. ఎందుకు అరుస్తున్నారు అధ్యక్ష? మైకు మీరు ఇస్తారు, మాట్లాడచ్చు అధ్యక్ష. ఎందుకు అరుస్తున్నారో నాకు అర్థం అవట్లేదు అధ్యక్ష. దయచేసి కూర్చోండి, ఎందుకు కంగారు పెడుతున్నారు? ఒక్క నిమిషం, సమాధానం చెప్పమంటారా వద్దా? ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. మాధవ్ గారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పమంటారా వద్దా? ప్లీజ్ దయచేసి మెంబర్స్ కూర్చోండి. నేను సమాధానం చెప్పినాను సార్. రావుల కూర్చోండి, మీ సీట్లో కూర్చోండి. రావుల సార్ మళ్ళీ ప్లీజ్ నేను కూర్చోండి. ఇప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష నన్ను సమాధానం చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే మంత్రి గారు మాట్లాడతారు. కూర్చోండి కూర్చోండి. వీర్రాజు గారు కూర్చోండి. అధ్యక్ష కూర్చోండి ప్లీజ్. మెంబర్స్ కూర్చోండి ప్లీజ్. మెంబర్స్ కూర్చోండి. అమ్మా 2000 మాట్లాడదు కూర్చో. అధ్యక్ష ఇప్పుడు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నాను. ఓకే, మీరు అడిగారు ఇంకా కొన్ని కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురండి, లేదంటే పక్క రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ఎస్, ఇప్పుడు ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో సుమారుగా 25.3 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. 25 పూర్తి చేయండి సార్. కూర్చో స్వామి. సార్ వినవయ్యా స్వామి. అరే రే 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 గారు నా ఇప్పుడు ఓకే, మరో సభ్యులు ఒకటి ఆలోచించాలి అధ్యక్ష. ఇప్పుడు ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మాధవ్ గారు లెక్కల్లోకి వెళ్తే 151 11 అయినాయి. టీమ్ 11 తయారైంది. అది కూడా మాట్లాడదామా, డిస్కస్ చేద్దామా? ఓకే, మీ సీన్ రిపీట్ అవుతుంది, ఎందుకు కంగారు పడుతున్నావు అధ్యక్ష? ఇప్పుడు ఇట్లా వెళ్తే ఆనాడు హెరాస్ చేయలేదు అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు మోహన్ దాస్ పై గారు ఏమన్నారు? దేర్ ఇస్ ఎకనామిక్ టెర్రరిజం ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. మీరు ఇట్లానే అమర్ రాజా బ్యాటరీని హెరాస్ చేస్తే వాళ్ళు వెళ్ళి ఎక్కడ పెట్టుబడులు పెట్టారు? తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు. వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళింది ఆర్సిలర్ మిత్తల్? ఎక్కడికి వెళ్ళింది? మాధవ్ గారు మీరు వాస్తవాలు తెలియకుండా మీరు మాడటం కరెక్ట్ కాదు. ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకు వస్తుంది. మేము భూములు కేటాయించాం, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ చేయించాం. పక్క రాష్ట్రాల్లో 10 సంవత్సరాల ప్రాజెక్ట్ ముందరికి వెళ్ళకపోతే ఇక్కడ ఉన్న మా మంత్రి టీజీ భరత్ గారి నాయకత్వంలో 16-17 నెలల్లో వాళ్ళని తీసుకొచ్చాం. దట్ ఈస్ గోయింగ్ టు బి ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్. ఒక విశాఖపట్నంలో 2వ స్టీల్ సిటీ మేము కట్టబోతున్నాం. ఎందుకు కంగారు పడుతున్నారు? ఎందుకు అధ్యక్ష? అన్ని ప్రశ్నలు సమాధానం చెప్తున్నా. మాధవ్ గారు కొంచెం బీపీ ఎక్కువైంది, బీపీ బిల్ ఇవ్వండి, కొంచెం కామ్గా ఉంటారు. ఇప్పుడు ఆయన గూగుల్ గురించి ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. న్యూస్లో వచ్చింది, గూగుల్ ఎక్స్పాన్షన్ ఒక రాష్ట్రంలో చేస్తున్నారు. అక్కడ ఏం రాశారు? చాలా స్పష్టంగా ఆఫీసు అద్దెకి తీసుకుంటున్నారు అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే అధ్యక్ష, దాన్ని పూర్తి చేయమంటారా? ఎల్ఓపి గారు, యూ కెన్ నాట్ డిక్టేట్ టర్మ్స్. లెట్ మీ ఆన్సర్ మై క్వశ్చన్. మాధవ్ గారే ప్రశ్న వేస్తారు, మాధవ్ గారే సమాధానం అధ్యక్ష, బేసికలీ నాకు అర్థమైంది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుంది వైకాపా పార్టీ. ఉన్న పరిశ్రమలు తరమేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అధ్యక్ష, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, టీసీఎస్ కి భూమి ఇస్తాం తప్ప, కాగ్నిసెంట్ కి భూమి ఇస్తాం తప్ప, మదర్సన్ కి భూమి ఇస్తాం తప్ప. ఇట్ ఈస్ ద గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుందంటే పక్క రాష్ట్రాలతో మనం పోటీ పడాలి. విశాఖపట్నంలో ఐటీ ఎకో సిస్టమ్ లేదండి. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఐటీ ఎకో సిస్టమ్ ఎక్కడుంది? మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? ఒక కంపెనీ పట్టుకొచ్చారా విశాఖపట్నం? సరిగ్గా ఇన్ని మాటలు మాట్లాడతారు. మేము 18 నెలలు పట్టుకొచ్చాం, 18 నెలలు ఇన్ని కంపెనీలు పట్టుకొచ్చాం. ఆర్సిలర్ మిత్తల్
విశాఖపట్నానికి వచ్చింది, ఈ రోజు టీసీఎస్ విశాఖపట్నానికి వచ్చింది, కాగ్నిసెంట్ విశాఖపట్నానికి వచ్చింది, ఈ రోజు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ డెవలపర్స్ మేము పట్టుకొస్తున్నాం విశాఖపట్నానికి. వాళ్ళకి మార్కెట్ ప్రైస్ వాళ్ళకి భూములు కూడా కేటాయిస్తాం జరుగుతుంది. ఎస్, ఇట్ ఇస్ అ పాలసీ ఆఫ్ దిస్ గవర్నమెంట్. మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలి. టూరిజం మంత్రి గారి నాయకత్వంలో టూరిజం పాలసీ కింద హోటల్స్ మేము కట్టాలి. ఎందుకంటే అధ్యక్ష, మేము నేను ఐపీఎల్ మ్యాచ్ జరిగినప్పుడు వెళ్ళా, అక్కడ ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది, ఇక్కడ హోటల్స్ లేవు, ఉండాలంటే మాకు హోటల్స్ లేవని వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. హోటల్స్ కూడా కట్టాలి, కన్వెన్షన్ సెంటర్ కట్టాలి, ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. అధ్యక్ష 1994 నుంచి 2004 మధ్యలో కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి తక్కువ ధరలో ఆనాడు హైదరాబాద్ లో భూములు కేటాయించారు కనుకనే ఐఎస్బి హైదరాబాద్ లో ఉంది, మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో ఉంది, ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో ఉంది, టీసీఎస్ హైదరాబాద్ లో ఉంది. అట్లా అనేక పరిశ్రమలు వచ్చి ఈ రోజు ఒక జీసీసీ క్యాపిటల్ అయిందంటే దానికి కావాల్సిన మొత్తం ఎకో సిస్టమ్ కట్టాం అధ్యక్ష. వెళ్దాం. ఇది దాంట్లో భాగంగా ఎకో సిస్టమ్ బిల్డింగ్ అనేది చాలా చాలా అవసరం. ఎకో సిస్టమ్ లో హోటల్స్ రావాలి, హాస్పిటల్స్ రావాలి, సోషల్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి, కంపెనీకి వాక్ టు వర్క్ క్రియేట్ చేయాలి అధ్యక్ష. ఈ మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేసడానికి మేము కష్టపడుతున్నాం అధ్యక్ష. మంత్రి గారు